గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఇక్కడికి రావడం అన్ఎక్స్పెక్టెడే. ఇదేమి ముందు నుంచి నాకు ఐడియా లేదు. అన్న అన్న ఫ్రెండ్ రవి అన్న. సో చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చాడు. నేను నిక్కర్లు వేసుకున్న ఏజ్ నుంచి కూడా నాకు బాగా తెలుసు. అండ్ ఎటు పోయినా కూడా మా అన్న నన్ను తీసుకుపోయేటోడు. వాళ్ళు ట్రిప్స్కి అట్లా పోతే కూడా ఇట్స్ పెట్టేటోడు కాదు. వాళ్ళ క్లాస్మేట్స్ కదా, నేను జూనియర్ని అయితే కూడా నన్ను తీసుకొని పోయేటోడు. ఐ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ మస్తు అనిపించింది వీడికి రావడం, కలవడం మెయిన్లీ. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇది సంగారెడ్డిలో ఇక్కడ మీట్ కావడం. జీరాబాద్ మాది. సో అంటే ఒక విషయం చెప్పే ముందు ఒక కథ చెప్తాను నేను కూడా చిన్నది. సో ఈ కథలు ఏమవుతుందంటే, మనకు హోటల్ పోతాడు ఒక ఆయన, కూర్చుంటాడు, ఫ్యామిలీతో పాటు పోతాడు, ఆర్డర్ ఇస్తాడు. ఆర్డర్ ఇస్తానే వాళ్ళు తీసుకురావాలి కదా, కొంతసేపు అట్లా వెయిట్ చేస్తారు. వాటర్ బాటిల్ ఏదో తెచ్చి పెడతారు, ఫుడ్ తీసుకురారు. తర్వాత పక్క టేబుల్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు, అది ఖాళీ ఉంటుంది, వచ్చి కూర్చుంటారు. అన్ని టేబుల్స్ ఫిల్ అవుతుంటారు. యాక్చువల్గా వీళ్ళే ఫస్ట్ వచ్చింటారు. అందరికి ఒక్కొక్కరికి ఐటమ్స్ తీసుకొని వస్తారు, వీళ్ళకి తీసుకురారు. అరే ఏంది మజాక్ చేస్తుంటారా ఏంది అని అడుగుతాడు ఈయన. అయితే కూడా వాళ్ళు పెద్ద రెస్పాండ్ గారు. తర్వాత భార్య పిల్లలు ఉంటారా, రే చెప్పు ఏమన్నా, నువ్వు ఇట్లా సైలెంట్ ఉంటే ఎట్లా, ఇంత చిల్లర హోటల్కి పట్టుకొచ్చినావు అని తిడుతుంటారు. అయితే ఆయన సీరియస్ అవుతాడు. ఇక మరీ ఓవర్ అయిపోయింది, ఇది అందరికీ తెస్తుంటారు అంటే, సార్ 2 minutes సార్ ప్లీజ్ సార్ అని వాళ్ళు రిక్వెస్టింగ్ అనే మాట్లాడుతుంటారు. సర్లే అని వెయిట్ చేస్తుంటారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి వేరే హోటల్ పోయి కూర్చొని ఆర్డర్ ఇచ్చే ఓపిక ఉండదు అనమాట. అని ఈయనే వీళ్ళు వెయిట్ చేస్తుంటే లోపల నుంచి ఒక పెద్ద ఇన్ని ఐటమ్స్ పెట్టుకొని పెద్ద దాంట్లో ట్రేలో ఒక ఆయన తీసుకొని వస్తారు. వీళ్ళు యాక్చువల్గా ఆర్డర్ ఇచ్చింది జస్ట్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చింటారు, ఫ్యామిలీ ప్యాక్. వాళ్ళు అన్ని ఆ హోటల్ ఉన్న డిఫరెంట్ వెరైటీస్ అన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెడతారు. ఇవన్నీ ఆర్డర్ చేయలే, మాకు సంబంధం లేదు, ఇది ఏంది మా బిర్యానీ మాకు తీసుకురండి అని అంటారు. అంటే వాళ్ళు చెప్తారు, లేదు సార్ యాక్చువల్గా ఈ హోటల్ మీ ఫ్రెండ్దే, మీ క్లాస్మేట్దే, అందుకు అన్ని స్పెషల్ చేయించేసరికి టైం పట్టింది. సార్ మిమ్మల్ని చూసి మీరు రావడం చూసి అన్ని స్పెషల్ చేయించి తీసుకొచ్చి పెట్టమన్నాడు అని, అందుకు టైం టేకింగ్ అయింది, సారీ సార్ అని వాళ్ళు రిక్వెస్టింగ్గా చెప్తారు. తర్వాత కొంతసేపు అయితేనే ఫ్రెండ్ కూడా లోపల నుంచి వస్తారు, అంత బిజీగా అన్నీ చేపిస్తుంటారు అనమాట. సో వచ్చి వాళ్ళు మస్తు ఇద్దరు కలిసి ఏం మామ చాలా రోజులైంది అది ఇది అని మాట్లాడుకుంటారు. తర్వాత మంచిగా తింటారు, వెళ్ళిపోతారు. అయిపోయింది కథ. సో దీంట్లో మన నీతి, మారల్ మెసేజ్ తీసుకోవాలంటే ఏం లేదు. వాళ్ళు ఇరిటేట్ అయినారు కరెక్టే, కానీ వాళ్ళకు సర్ప్రైజ్ అయితే వచ్చింది కదా. అంటే వాళ్ళకు అన్బిలీవబుల్ థింగ్ జరిగిపోయింది అక్కడ, ఒక మూమెంట్ క్రియేట్ అయింది, ఫుడ్ వచ్చింది, డిఫరెంట్ ఫ్రెండ్ కలిసిండు, అంతా అయిపోయింది. అంటే మనము ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఇయ్యది లైఫ్, దానికన్నా బెటరే ఇస్తుంది. కానీ మనం పేషెన్స్తో ఉండాలి. మనం గివ్ అప్ ఇచ్చో, మనం ఇరిటేట్ అయ్యో, వాడిని తిట్టో, ఒకరిని కొట్టో, అని నుంచి బయటకు వస్తే వీళ్ళకి ఇవన్నీ ఉండే కదా. సో కూల్గా కామ్గా ధోనిలాగా మనం అంటే ఆ మూమెంట్ని కొంచెం ఓపికగా ఉంటే మనకు లైఫ్ సర్ప్రైజెస్ ఇస్తూనే ఉంటుంది. పేషెన్స్తో ఉండాలనేది ఈ కథ మనకు చెప్తుంది. సో మస్తు అనిపించింది నాకు విన్నప్పుడు. ఎందుకంటే మనకు ఒక జాబ్ మిస్ అయినా, ఒక పిల్ల మిస్ అయినా, లైఫ్లో ఒకటి ఏది మిస్ అయినా కూడా ఎందుకు ఇట్లా అవుతుంది అనుకుంటాం కదా. దానికన్నా బెటర్ లైఫ్లోకి వచ్చేది రాసిపెట్టి ఉంటుంది, అందుకే అట్లా అవుతుంది అనమాట. అండ్ మీకు కూడా పేషెన్స్తోని ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ వీ మెన్ మాకు అలవాటే ఎటు పడితే అటు తిరుగుతాం, ట్రావెలింగ్ చేస్తుంటాం, బస్సులు ఎక్కుతాం, ఒకసారి కార్లో పోతాం, ఏదేదో చేస్తుంటాం. మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లల్ని చూసుకునేది మీరే. అండ్ మీకు తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, అయితే కూడా అన్ని ఇంట్లో పనులు మేనేజ్ చేయాలి, బయట పనులు మేనేజ్ చేయాలి. సో అప్పుడు ఇరిటేటింగ్ అనిపిస్తుంది, నా లైఫ్ ఇంత సఫకేటింగ్ ఎందుకుంది, నా లైఫ్ ఇంత ఇరిటేటింగ్ ఎందుకుంది, ఏంది ఇది అవసరమా నాకు ఇవన్నీ, హాయిగా హౌస్ వైఫ్గా సెట్ అయిపోదాము, ఈ బయటకు వచ్చి ట్రైనింగ్లో తీసుకొని ఇదంతా ఏంది నాకు అని పిచ్చి అవుతుంటుంది. బట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ స్ట్రెంగ్త్. మనకు నమ్మిన దానికన్నా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుందంట. మనం నమ్ముతాం, మరి ఇది నేను చేయలేనేమో, ఇది నాతో కాదేమో అనుకుంటాం, కానీ 100% అవుతుంది. మనలో ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఇన్బిల్ట్ ఉంటుంది. దట్స్ ద రీజన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 25 kgs బ్యాగ్ ఏదో ఎత్తలేరు, కానీ మన కొడుకుకో కూతురుకో ఏమన్నా అయితే వాళ్ళ వెయిట్ ఇంకెక్కువ ఉంటుంది. అయితే వాళ్ళని ఇమ్మీడియట్ తీసుకొని హాస్పిటల్ తీసుకుపోతాము, అంత లవ్ వచ్చేస్తుంది, అంత స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. సో డూ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ లవ్.
అప్పుడు ఏదైనా సక్సెస్ అవుతారు. తలనొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, మైండ్ ఖరాబ్ అయినా, ఇంట్లో కొట్లాటైనా, పిల్లలకు ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినా, ఏమైనా మన ప్రొఫెషన్ అనేది మనకు దైవం లాంటిది. సో వర్క్ ఈజ్ వర్షిప్. అది మీ ట్రైనింగ్లో ఉన్నా, ప్రాక్టీస్ చేస్తున్నా, మనసు పెట్టి చేస్తే సక్సెస్ రావాల్సిందే. సో డోంట్ గివ్ అప్, బీ పేషెంట్ అండ్ యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ లైఫ్ ఫర్ ష్యూర్. సో అంతే. సో చిన్న మెసేజే కానీ మొత్తం లైఫ్ ఉంది దీంట్లో. ఎవ్రీడే ఇస్ నాట్ ది సేమ్ డే. ప్రతిరోజు సేమ్ ఉండదు. వీక్లీ 2-3 డేసే మంచిగా అనిపిస్తుంది, మిగతా 4 డేస్ ఇరిటేటింగ్గా ఉంటుంది. కానీ ఆ రోజులు కూడా కాన్సన్ట్రేషన్తో, ఫోకస్తో పనిచేసి ఇన్స్టిట్యూట్లో మీరు వచ్చి ఇంత టైం స్పెండ్ చేసి ట్రావెల్ చేసి వస్తున్నారు కాబట్టి దీనికి అంటే ఒక వాల్యూ యాడ్ చేయాలి కదా మీరు ఫ్యూచర్లో. లేకపోతే మీ ఇంట్లోనే అంటారు, ఏం చేసినావు వాడికి పోయి, ఎందుకు అది ఇది అని అనిపించుకోవాలని ఎవరికి ఉండదు కదా. సో ఫ్రూట్ఫుల్ డేస్ అనేటివి వస్తాయి. కొంచెం పేషెన్స్తో ఉండండి.